సౌందర్యలహరి రచన ఆదిశంకరాచార్యులు. చదువుతున్నది శృతి. సౌందర్యలహరిని రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబద్ధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్యలహరిని తెలిసి చదివినా తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాలను తెచ్చి సౌందర్యలహరి శ్లోకాలలో పెట్టేశారు శంకరాచార్యుల వారు. అందుకని సౌందర్యలహరిని చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత అపారమైన భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఇక మొదటి ఎపిసోడ్ మొదలు పెడదామా? సౌందర్యలహరి. ఆదిశంకర్లు. ఒకనాడు పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చారు. చిత్రం వట తరుర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యోస్తు ఛిన్న సంశయః. వారు మౌనంగా కూర్చొని తనను బ్రహ్మజ్ఞానం కోసమని ఆశ్రయించిన సనక సనందనాది మహర్షులందరికీ కేవలం మౌనంతోటి వారి సంశయాలన్నింటినీ పోగొట్టి బ్రహ్మజ్ఞానం కటాక్షించారు. అటువంటి సదాశివుడే ఒకనాడు ఆదిశంకరులుగా అవతరించారు. ఒకనాడు వేద ప్రమాణం ప్రశ్నింపబడితే ఒక ఆడలేడి 15 వేట కుక్కల మధ్యలో నిలబడిపోయినప్పుడు కన్నీరు కారుస్తూ ఎంత ఆర్తితో చూస్తుందో అటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉత్పన్నమైతే మహానుభావుడు కైలాస శంకరుడు ఆదిశంకరుడిగా అవతరించి భారతదేశపు నలుచెరుగుల పాదచారి అయి పర్యటించి వేద ప్రమాణాన్ని ప్రశ్నించిన అనేక వాదాలను ఖండించి మరలా వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంత వ్యాప్తి చేసి అహం బ్రహ్మస్మి స్థాయికి ఎదిగిన మహాపురుషుడు. వారికి ఏమవసరం? వారు పశునాం సర్వజ్ఞ ప్రదీప కృపయ పాలయ విభో అనవలసిన మనిష శంకర భగవత్పాదులు. ఆయన దృశ ద్రాగీయస్య ధరదలిత నీలోత్పలరుచ ధనియాంసం దీనం స్నపయా కృపయా మపి శివే అంటారు సౌందర్యలహరిలో. అమ్మా, నీ కరుణాద్రపూరితమైన చూపులతో నన్ను తడిపివేయమ్మా అంటారు. శంకరులెందుకు ఆ మాట అనడం? బ్రహ్మజ్ఞాని అయి నిరంతర జ్ఞానం చేత ఆత్మస్థితిలో రమించే మహాపురుషుడు ఆ మాట అనడం ఎందుకు? అంటే మన కోసమని మరొక మెట్టు కిందికి దిగి నేను ఆ మాట అనకపోతే వీరందరికీ ఎవరు దారి చూపుతారు అని ఒకనాడు మౌనంగా కూర్చున్న సదాశివుడే నోరు విప్పి వ్యాఖ్యానం చేసిన శంకరులై వచ్చారు. ఒకనాడు కదలకుండా దక్షిణాభిముఖుడై కూర్చున్న సదాశివుడే ఆ సేతు హిమాచల పర్యంతము పర్యటించిన శంకరుడై వచ్చారు. శ్రీ ఆదిశంకరులు. ఒకనాడు అమ్మవారు పక్కన లేకుండా కూర్చున్న సదాశివుడే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని కదా లోపల తనలో తాను రమించిపోయే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం పొందిన సదాశివుడు అమ్మవారి శక్తి తనలో కలవడం వలన ఆ మాతృదేవోభవ పితృదేవోభవ రెండూ కలిసి ఆచార్య దేవోభవగా శంకర భగవత్పాదులుగా పార్వతీ పరమేశ్వరుల ఏకత్వం పొందిన స్వరూపం ఈ భూమి మీద నడయాడింది. 32 సంవత్సరాలు మాత్రమే ఈ పాంచ భౌతిక శరీరంతో ఉన్న శంకరులు ఆనాడు ఆవిష్కరించిన ప్రజ్ఞ చేత వేద ప్రమాణం నిలబడి వేదానికి వ్యతిరేకమైన వాదాలు ఈ దేశంలో ప్రవేశిస్తాయేమోనని భారతదేశం 4 చెరుగుల 4 పీఠాలను పెట్టి కాపు పెట్టారు. ఆ 4 గోవర్ధన పీఠం జగన్నాథ్, కాళికా పీఠం ద్వారక, జ్యోతిపీఠం బదరికాశ్రమం, శారదాపీఠం శృంగగిరి. తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠం, పడమర ద్వారకాలో కాళికాపీఠం, ఉత్తరాన బదరికాశ్రమంలో జ్యోతిపీఠం, దక్షిణాన శృంగగిరిలో శారదాపీఠం. ఈ 4 పీఠాలను పెట్టి వేద వ్యతిరేకమైన వాదాలు మరలా భారత గడ్డ మీదికి రాకుండా కాపుపెట్టిన మహనీయులు శంకరులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు పెట్టిన అమ్నాయ సంప్రదాయాలతో ఆ పీఠాలు నడుస్తూనే ఉన్నాయి.
ఇది శంకరులు భారత జాతికి చేసిన అపారమైన సేవ. దానికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోగలం? అనంతమై అంతటా నిండిపోయిన గురువుకి పంచెల చాపు నేయగల సాలెవాడు ఇంకా ఈ భారతదేశంలో పుట్టలేదు. అందుకని 2 చేతులు ఎత్తి నమస్కరించడం తప్ప మనమేమీ చెయ్యలేం. జలజాతేక్షను దోడి తెచ్చితివి నా సందేశం చెప్పినన్ నిల్వంబెట్టితి నీ కృపం బ్రతికితిన్ నీయంత పుణ్యాత్మకుల్ గలరే దీనికి నీకు బ్రచ్చు ప్రకృతిన్ గావింప నేనేర నంజలి గావించెద భూసురాన్వయమని సంబంధు చింతామణి. భాగవతం దశమస్కందం పూర్వభాగం 1736. అంటుంది రుక్మిణీదేవి, నీకు నేనేం చేయగలను, అందుకని 2 చేతులు మోర్చి నీకు నమస్కరిస్తున్నాను అంటుంది. గురువుల పాదాలను స్మరించి నమస్కరించే పరమ పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ. ఆ రోజునే గురువులకు సంబంధించిన ఉత్సవాల రోజుగా మార్చారు. గురువులదంతా త్యాగమే భారతీయ సాంప్రదాయంలో. అందుకే గురువుకి అంత పెద్ద పీట. ఇది ఇతర సాంప్రదాయాలలో ఇతరమైన రీతుల్లో ఎక్కడా కనపడదు. గురువు లేకపోతే ఏదీ భాషించదు. గురువు అనేది అంత గొప్ప తత్వం. అటువంటి గురువులకు సంబంధించి ఆషాఢ మాసంలోని గురు పౌర్ణమి రోజున అసుర సంధ్యావేళ సౌందర్యలహరి వంటి మహోత్కృష్ట విషయం మీద 9 రోజుల పాటు ఈ ప్రవచన కార్యక్రమం జరిగింది. అమ్మ గురించి 4 మాటలు చెప్పుకున్నా చదువుకున్నా చాలు. శ్రీగుణ రత్నకోశంలో పరాశర భట్టర్. స్తోతారం తముషంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస తటచ్చతే స్తుతిదురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్శనీయ ఫణితి స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయోదయ భగవతి స్వాం ప్రస్తువీరాన్ ప్రదాన్. అమ్మా, నేను చేతకానివాడిని. 4 మాటలు చెప్తే వాటిలో నీ ఓర్పు దయ బయటకు వచ్చాయమ్మా. 4 ముఖాలున్న బ్రహ్మగారు నిన్ను స్తోత్రం చేయలేకపోయారు. నేనా నిన్ను స్తోత్రం చేయగలవాడిని అంటారు. అంతటి పరమపావనమైన సౌందర్యలహరిని మనకు ఇచ్చిన మహాపురుషుడు శంకరులు. సౌందర్యలహరి భారతదేశంలో ఎలా వచ్చింది? సౌందర్యలహరి భారతదేశంలో ఎలా వచ్చిందన్న దాని మీద మార్కండేయ సంహితలో శంకరానందగిరి రాసిన శంకర భాష్యాలలో శంకరుల జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకు ప్రస్తావన చేయబడ్డాయి. ఆది శంకరులు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కొరకు కైలాస పర్వతానికి వెళ్ళారు. సాక్షాత్తు పరమశివావతారంన శంకరులు మళ్ళా శంకరుల దర్శనానికి వెళ్ళడమేమిటని మీకు సందేహం కలగవచ్చు. అంటే మీరు రామాయణం బాలకాండను ఒకసారి పరిశీలించండి. రామచంద్రమూర్తి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అంశ. వాల్మీకి మహర్షి బాలకాండలో అంటారు, ఏతస్మిన్నంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖచక్ర గదాపానిః. అటువంటి విష్ణువు అవతారమే పరశురాముడు. రామవతారం పరశురామవతారం కలుసుకున్నాయి కదా. భాగవతంలో కృష్ణుడు బలరాముడు విష్ణువంశతో ఒకే సమయంలో భూమి మీద నడయాడారు కదా. అందుకని పరమేశ్వరుని రీతి మనం ప్రశ్నించవలసిందిగా ఉండదు. ఒక గురు స్వరూపంతో వచ్చిన పరమశివుని అంశ శంకర భగవత్పాదులు. ఆయన కైలాస పర్వతం మీద ఉండే పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అప్పుడు పరమశివుడు వారికి 5 ఆత్మలింగాలను ప్రసాదించారు. ఇవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో, కంచి పీఠంలో, కేదార్లో, 4వది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, 5వది చిదంబరంలో ఉన్నాయి. ఈ 5 లింగాలు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదికి తీసుకువచ్చి ఈ 5 చోట్ల ప్రతిష్ఠించారు. ఈ విషయం పరమ యథార్థమని, నడిచే దేవుడని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామివారు కూడా ఉటంకించారు. అదే సమయంలో పరమశివుడు 5 లింగాలనిస్తే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకిచ్చింది. ఇది మార్కండేయ సంహితాంతర్గతమైన విషయం.
మహాపురుషులైన శ్రీ చంద్రశేఖర పరమాచార్య స్వామివారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. తర్వాతి రోజులో మనం తర్వాతి ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ఇది మన మొదటి ఎపిసోడ్ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.